నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. చూడండి, ఇప్పుడు నేను చుక్క కూర మామూలుగా అయితే పప్పు చేస్తారు అందరూ. ఇప్పుడు నేనైతే చుక్క కూర పులుసు కూర చేస్తున్నాను అన్నమాట. అయితే ఆల్రెడీ దాంట్లో మామూలుగా అయితే పచ్చిపప్పు ఉంటే పచ్చిపప్పు వేసుకుంటారు. పచ్చిపప్పు ఎక్కువ అవుతుంది కదా అని నేను పెసరపప్పు వేసాను, ఉడకబెట్టుకున్నాను కొంచెం. అంటే దీంట్లో చుక్క కూరలో 2 రకాలు ఉన్నాయి కదా, పులుపు చుక్కకూర అని చెప్పేసి. సరే, దాంట్లో కావాల్సినవి ఏంటంటే నేను ఉల్లిపాయ కట్ చేశాను. అయితే పై ఉందనుకుంటున్నారా? చూడండి, నేను ఇట్లా కట్ చేస్తాను. దీన్ని ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. కొంచెం ఆల్రెడీ పచ్చిపప్పు త్వరగా ఉడికిపోతుంది కదా, ఉడికిపోయింది. ఇదిగోండి, పులుసు కూర అన్నా కదా, పచ్చిమిరకాయలు ఈ 2 వేసేస్తున్నాను. నాకు ఇక్కడ ఏదో ఒక ప్లేట్ పెట్టి చేయటం, ఆల్రెడీ అన్నం వండేస్తున్నాను అనమాట ఇక్కడ. సరే, ఇది తర్వాత చూద్దాం దీని సంగతి. ఇప్పుడు నేను దీంట్లో ఈ ఆకుకూర, తరిగిన ఆకుకూర వేసేస్తున్నాను అనమాట. ఇది ఉడికిన తర్వాత పోపేద్దాంలే అని చెప్పేసి దీంట్లో కొత్తిమీర కూడా వేసేసానమాట. పప్పులో వేద్దాం కదా అని చెప్పేసి ఇవి ఆల్రెడీ మెత్తగా మగ్గిపోతాయి కదా, అందుకని చెప్పేసి పెద్దగా కట్ చేశాను. నో ప్రాబ్లం. అందులో చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో, దీని కాడ మొత్తం వేసుకోవచ్చు. ఇది ఉడికిన తర్వాత కొంచెం మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఉప్పు కారం యాడ్ చేసి తర్వాత వేసుకొని తీసేసుకోండి. ఇందాక నిండా ఉంది కదా, ఆకుకూర ఉడికిపోతే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత కూర అయిందో. పులుసు కూర అయింది కదా, అందుకని కొంచెం చింతపండు ఒక రెబ్బే వేసాను. అండ్ ఉప్పు, ఇది చిన్న స్పూన్ కదా, అందుకని నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇందాక సగమే వచ్చింది. తర్వాత చాలకపోతే ఉప్పు, పులుపు, కారం చూసి వేసుకోవచ్చు. పసుపు, సాంబార్ కారం. మామూలుగా సాంబార్ కారంలో అయినా చేసుకోవచ్చు. గొడ్డు కారంలో ధనియాలు, జీలకర్ర, మెంతులు, చిన్నుల్లిపాయ ఇవన్నీ వేసేసి ఉప్పు మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట. అది సాంబార్ కారం అంట. చిన్నులపాయ తిన్నోళ్ళు ఏంటంటే చిన్నులపాయ వేయకుండా ఆ టైంలో ఒక 2 పాయలు దంచి వేసేయచ్చు. ఇప్పుడు ఉప్పు కారం వేస్తే ఇది కొంచెం ఉడకగానే నేను తిరగమాత వేసేసుకోవటమే. పులుసు కూర రెడీ అయిపోయింది. కొంచెం ఒక కట్టే కదా, దాంట్లో ఎక్కువ పప్పు వేయలేదు, పచ్చిపప్పు కానీ పెసరపప్పు కానీ. కొంచెమే పెసరపప్పు వేసాను. కొంచెం పప్పు ఎక్కువ వేస్తే పులుసు కూర ఎక్కువ అవుతుంది. సరే, తిరగమాత వేద్దామని దాన్ని ఖాళీ చేసి ఈ గిన్నెలోనే వేసేస్తున్నా. మిరపకాయలు కొంచెం వేగగానే ఆవాలు, జీలకర్ర, ఎక్కువ వద్దు, 2 గింజలు మెంతులు. కొంతమందికి చేతికి తగులుతుంటే నచ్చదు.
నూనె కాగిన వాసన వచ్చింది. ఎండుమిరపకాయలు కూడా వేగినాయి కదా. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, ఫైనల్గా మంచి వాసన రావడం కోసం ఇంగువ. ఇది ఆల్రెడీ వేడిగా ఉంది, అయితే కొంతసేపు దీంట్లో మగ్గితే బాగుంటుంది కదా అని చెప్పేసి వేసేసాను. చూసారు కదా, కలర్ఫుల్గా బాగుంది కదా. చుక్కకూర పులుసు కూర రెడీ. నాకైతే పచ్చిపప్పుతో కొంచెం మెత్తగా ఉడకాలి, గట్టిగాను ఉండాలి, బాగుంటుంది. ఎక్కువైపోతుంది కదా అని చెప్పి పెసరపప్పు వేసా, త్వరగా అవుతుంది కదా అని. సరే ఫ్రెండ్స్, ఫైనల్గా చుక్కకూర పులుసు కూర రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.